బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై రౌండ్ టేబుల్ సమావేశానికి కూటమి నేతలు డుమ్మా కొట్టారు. సమావేశానికి ముఖం చాటేశారు. టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు ఆహ్వానం పంపినప్పటికీ ఎమ్మెల్యే పల్లాతో పాటు ఎంపీ భరత్ హాజరు కాలేదు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కాగా పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి నేతల తీరుపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు ఫైర్ అవుతున్నారు. మా ప్రభుత్వం తీసుకుంటే, మా ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వం తీసుకుంటే మేము రాజీనామాలు చేస్తామని చెప్పారు. మీరు రాజీనామాలు చేయడం వల్ల లేదా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల ఇది ఆగదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మీరు రాజీనామాలు, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాలు కానీ నిర్ణయం తీసుకోక ముందుగా రాజీనామాల వల్ల ఏది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇందాక పెద్దలు పైరాజు గారు చెప్పారు, ఆ రోజు మీరు ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరిట ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, సుజనా చౌదరి గారు ఒక స్టేట్ మినిస్టర్గా ఆ రోజు ప్రభుత్వంలో ఉంటే మీరు ప్రత్యేక హోదా కోసం మీరు విత్డ్రా అయిపోయి ప్రభుత్వం నుంచి మీరు ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు గుర్తున్నాయి. ఈరోజు ఉక్కు పరిరక్షణ కోసం, మా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కోసం కూడా మీరు అటువంటి పోరాటం తీసుకోండి, చెప్పండి. ఎందుకంటే ఆ రోజు కూడా 272, 274 సీట్లు ఆ రోజు బీజేపీకి ఉన్నాయి. ఈరోజు అన్ని లేవు. ఈరోజు బీజేపీకి ఉన్నవి కేవలం 242 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల, మిగిలినటువంటి రాజకీయ పార్టీల వల్ల 21 సీట్లు, బీజేపీ 3 సీట్లు తీసేసిన 18 సీట్లు. ఈరోజు జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీ కలిపి 18 సీట్లు ఉన్నాయి. మీరు విత్డ్రా చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. మీరు ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి పరిస్థితి కేంద్రానికి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గరు అనేటువంటిది ప్రజల తాలూకా అభిప్రాయం. ఆ మాట మీరు ఎందుకు చెప్పరు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్కు. ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రభుత్వం అనేటువంటిది ఒక అనుమానం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం పంపినప్పటికీ టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు మాత్రం హాజరు కాలేదు. ఎమ్మెల్యే పల్లాతో పాటు ఎంపీ భరత్ హాజరు కాలేదు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి. చూస్తున్నాం రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కంప్లీట్గా ముఖం చాటేస్తున్న పరిస్థితి. ఏం జరిగింది ఈ రౌండ్ టేబుల్లో? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర అనిల్? 29వ తేదీన ప్రధానమంత్రి విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 15 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు ఆహ్వానాలు పంపారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు అలాగే పల్లా శ్రీనివాస్ను, అలాగే ఎంపీ శ్రీభరత్ను కూడా రావాలని పోరాట కమిటీ నేతలు రిక్వెస్ట్ చేశారు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో పాటు ఇలా 15 పార్టీలకు ఆహ్వానం పంపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాస్ కానీ, భరత్ కానీ, లేకపోతే ఇతర నేతలు ఎవరూ కూడా హాజరు కానటువంటి పరిస్థితి. జనసేన పార్టీ నుంచి శ్రీనివాస్ అనే ఒక నేతను పార్టీ అధ్యక్షుడు పంపిస్తే వచ్చానని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. కానీ మిగతా నేతలు ఎవరూ కూడా హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం ఆ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పల్లా శ్రీనివాస్ రాలేదు. అలాగే ఎంపీ భరత్ విశాఖలోనే ఉన్నారు, ఉండి కూడా ఆయన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే పోరాట కమిటీ నేతలంతా కూడా వారి పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటెండ్ అయినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోరాట కమిటీకి హామీ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఎటువంటి పోరాటం చేసినా, ఎటువంటి
నిరసనలకు పిలుపునిచ్చిన పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. అలాగే పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని కూడా చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కనుక మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని హెచ్చరిస్తే కనుక వారు ఖచ్చితంగా దిగివచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి మినహాయించి సెయిల్లో విలీనం చేసే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పాత్ర పోషించాలని చెప్పి గుడివాడ అమర్నాథ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద పోరాట కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 29వ తేదీన విశాఖ వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేసి సెయిల్లో విలీనం చేస్తున్నామని ప్రకటన చేయాలని చెప్పి తీర్మానం చేశారు. వామపక్ష పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీఎస్పీ ఇలా రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా హాజరైనటువంటి నేపథ్యంలోనే తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే పంపించబోతున్నారు. అయితే రేపటి నుంచి కూడా ఈ పోరాటాలు కొనసాగబోతున్నాయి. రేపు గాజువాకలో భారీ కార్మిక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీక్ష కూడా ఉంది. ఇలా 29వ తేదీ వరకు పూర్తి స్థాయి పోరాటాలు అయితే కొనసాగబోతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమిక పోషిస్తుంది, ప్రధానమంత్రితో ఆ ప్రకటన చేయిస్తుందా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. బిందు. ఓకే అండి, థాంక్యూ.